UPSC Civil Services, the exam has happened a few weeks ago. అంటే May 24th మొన్న ఎగ్జామ్ జరిగింది. Anybody has seen the question paper? Anybody has seen question paper? So first thing is you have to see the question paper. Then you will understand what the examination is demanding. So in the preliminary exam, మనం చూసుకున్నట్టయితే there are around 8 to 10 lakh applications, out of which 5 lakh people have attended the exam. From that 5 lakh people, he has to eliminate around 4 lakh 90 or 4 lakh 85,000 people. And he has to pick only 10 to 12,000 or 13,000 people for mains. మెయిన్స్ కంటే 10-13,000 మందిని తీయాలన్నమాట. 5 లక్షల మంది అట్లా ఎగ్జామ్ రాస్తే, 5 నుంచి 6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే. అండ్ UPSC also has only 100 questions on its hand. ఆ GS పేపర్ 1 మార్క్స్ ఒకటే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి 100 క్వశ్చన్స్ ఉంటాయి UPSC చేతిలో. ఎన్ని సబ్జెక్ట్స్ చూసుకున్నా కూడా మనం హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇట్లాంటి అన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటే కూడా ఎన్వైరన్మెంట్ అండ్ ఎట్సెట్రా సబ్జెక్ట్స్ అన్నీ చూసుకుంటే కూడా UPSC హ్యాండ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో UPSC దృష్టి మొత్తం ఎట్లా ఉంటుందంటే టు ఫిల్టర్ అవుట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఎంతమందిని వీలైతే అంతమందిని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ స్టేజ్కి పంపించాలి. సో విత్ ద ఇంక్రీజింగ్ కాంపిటీషన్, the toughness or the difficulty level in the paper is increasing. అండ్ మనకి మనంగా సెల్ఫ్ స్టడీ చదువుకుంటే చాలా టైం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు, IPS అయిన వాళ్ళు IAS అవ్వాలని ఉంటుంది, IRTS రెవెన్యూ సర్వీస్ అయిన వాళ్ళకి ఇంకా IPS అవ్వాలని, ఇంకేదో జాబ్ కొట్టాలని ఉంటుంది. ఆల్రెడీ సర్వీస్ ఉన్న వాళ్ళు సగం మంది రాస్తారు. అండ్ 5-6 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వెటరన్స్ ఉంటారన్నమాట. ఏదో ఒక దగ్గర పోవడము, లేకపోతే ఇంటర్వ్యూ దాకా పోయి అవ్వకపోవడము, ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళతోనే కంపీట్ అయ్యి మనం ఫ్రెషర్స్ రాయాలంటే చాలా ఇబ్బంది అనమాట. అండ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అన్నంత జనరల్గా ఏం లేదు పేపర్ ఇప్పుడు. ఇట్ వాంట్స్ డిగ్రీ అండ్ అబోవ్ నాలెడ్జ్ లెవెల్ ఇన్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. మీరు ఎన్వైరన్మెంట్ చూసుకున్నా, జాగ్రఫీ చూసుకున్నా, ఎకానమీ చూసుకున్నా, హిస్టరీ చూసుకున్నా, ఏది చూసుకున్నాడో సబ్జెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ సైడ్ వెళ్తున్నాడు అనమాట ఎక్కువ. సో కాన్సెప్చువల్ క్లారిటీ అంటే మనకు డిగ్రీ ఆ పైన అవగాహన కావాలి, నాలెడ్జ్ మీద. సో ఇన్ని సబ్జెక్ట్స్లలో ఆ స్థాయి లెవెల్ అవగాహన రావాలంటే చాలా టైం పడుతుంది మన ఓన్గా మనం చదువుకుంటే. బట్ విత్ ద రైట్ గైడెన్స్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ అండ్ ఇట్స్ డెప్త్స్ అండ్ ఆల్సో యూ కెన్ అవాయిడ్ మెనీ ట్రాప్స్. చాలామంది చేసే మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట, బిగినర్ మిస్టేక్. చాలామంది బుక్స్ చదువుతుంటారు కానీ ఎందుకు చదువుతున్నారో తెలియదు, బుక్లో ఏది ఎంతవరకు చదవాలో తెలియదు, ఏ టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియదు, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియదు, ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దో కూడా తెలియదు. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఎక్కువ చదవడం, లేకపోతే నచ్చందాన్ని అవాయిడ్ చేయడము, ఆ సబ్జెక్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అవాయిడ్ చేయడము. ఒకవేళ ఆ టాపిక్ చదివినా ఏ డెప్త్లో చదవాలి, ఇవేవి అవగాహన లేకుండా చదువుతుంటారు. దానివల్ల 4 to 5 years వేస్ట్ అవుతుంది. సో మనము యావరేజ్ ఒక MBBS డిగ్రీ చేయాలంటే ఒక 5 years పడుతుంది, బీటెక్ చేయాలంటే ఒక 4 years పడుతుంది. సో వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ or the most competitive exam in the world, wherein you have less than 1% of success rate. సో అక్కడ మనం నిలదొక్కోవాలంటే వీ షుడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ అట్ ఆల్. సో మిస్టేక్స్ ఎన్ని తక్కువ చేస్తే మనం రేస్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎన్ని ఎక్కువ చేస్తే మనం అంత ఈజీగా ఎలిమినేట్ అవుతాం అనమాట. సో స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, దీస్ ఆర్ ద 4 key సబ్జెక్ట్స్. అట్లా అని చెప్పి ఎగ్జామ్ భయంకరంగా లేకపోతే కంప్లీట్గా అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, ఒక ఐన్స్టీన్ లెవెల్ ఇంటెలిజెన్స్ మనకేం అవసరం లేదు. లాస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే ఫ్యూ వీక్స్ బ్యాక్ May 24th రోజు, మొన్న May 24th రోజు జరిగిన ఎగ్జామ్ చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే ఏరియా మనకి గత సంవత్సరం నుంచి న్యూస్లో ఉంది. అండ్ 3-4 months నుంచి అది బ్లాక్ అయింది కాబట్టి మనకు పెట్రోల్ దొరకట్లేదు, LPG గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పి అది న్యూస్లో ఉందన్నమాట. అంత క్లియర్గా అది మెన్షన్ చేస్తున్న తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది దాని మీద. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏ కంట్రీస్ ఉంటాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మొన్నగాక అంతకుముందు సండే 24th May 2026 ఎగ్జామ్ జరిగింది, దానిలో వచ్చింది ఒక క్వశ్చన్. సో మీకు న్యూస్ పేపర్ నుంచి డైరెక్ట్ తీసి అడిగాడు అనమాట. సో మనం ఎట్లా చదవాలి, ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక బుక్ని చదివినా ఎట్లా చదవాలి. చాలామంది పిల్లలు నా క్లాస్కి వచ్చేవాళ్ళు కూడా ఆ క్లాస్ పక్కన పెట్టుకొని కూడా పెట్టుకోరు. మనకు విజయవాడ అంటే మన ఊరు కాబట్టి తెలుసు, పక్కనే కాబట్టి 100 kilometers కాబట్టి మనం ఒక బస్సు ఎక్కేస్తే వెళ్ళిపోతాం. ఢిల్లీ అంటే కొంచెం ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతాం. ఎక్కడో ఇరాన్ అనే ఒక కంట్రీ ఉంది, మనం ఎప్పుడు పోలేదు, అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు.
తర్వాత అమెరికా అనే ఒక కంట్రీ ఉంది, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు స్ట్రైట్ ఆఫ్ ఫార్మస్ ఉంటుంది, అది ఎక్కడుంది అని కనీసం వాళ్ళు అట్లా ఓపెన్ చేసి చూడరు. దట్ ఈస్ అ నెంబర్ వన్ మిస్టేక్. ఇట్లా బిగినర్ మిస్టేక్స్ చాలా ఉంటాయి అన్నమాట పిల్లలు చేసేది. అది చేయకుండా ఉండడానికే మేము ఉన్నాం అనమాట. అర్థమైందా? సో ఈజీ క్వశ్చన్, ఐఎమ్ ష్యూర్ దాన్ని కూడా చాలామంది మిస్టేక్ చేసి ఉంటారు. అట్లాంటి క్వశ్చన్స్ ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో, అట్లా సింపుల్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే వెరీ ఈజీ క్వశ్చన్స్, కళ్ళ ముందల 4-5 నెలల నుంచి నీకు కనిపిస్తున్న ఆన్సర్ అది న్యూస్ పేపర్లో, అది నువ్వు చదవకుండా పోయి నేను కలెక్టర్ అవ్వాలంటే నువ్వు అవ్వు. వెరీ బ్లంట్లీ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే కాంపిటీషన్ అంత సివియర్ ఉంది కాబట్టి. యూపీఎస్సీ హ్యాండ్లో కూడా మనం యూపీఎస్సీ మీద కూడా మనకు కొంచెం దయ ఉండాలి. 5 లక్షల మంది నుంచి బాబు నువ్వు 100 మంది కన్నా తక్కువ మంది కలెక్టర్లను తీసి అని యూపీఎస్సీ నడుతున్నాడు ఆ ఛాలెంజ్. సో ఎవ్రీ స్టేజ్ మనల్ని ఎలిమినేట్ చేయడానికి యూపీఎస్సీ ట్రై చేస్తూ ఉంటుంది. మనం ఎలిమినేట్ కాకుండా చూసుకోవాలి. మనకు ఎక్కువ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, మనకు కావాల్సిందల్లా మనం ఆ గేమ్లో ఎలిమినేట్ అవ్వకుండా చూసుకోవాలి. వెన్ యూఆర్ డూయింగ్ దట్ యూ విల్ ఆబ్వియస్లీ గెట్ ర్యాంక్. అందుకోసమే యూపీఎస్సీ ఐఐఎమ్స్, ఐఐటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చదివిన వాళ్ళు కూడా చాలా వరకు ఫెయిల్ అవుతుంటారు. కానీ నార్మల్గా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా కామన్ సెన్స్ యూజ్ చేసి ఎగ్జామ్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. I come from Delhi University. I did my graduation in Delhi University. I know gold medalist, one of my super senior. He was a gold medalist in BA, but he failed prelims for 4 times. I know many people who are constable background, who are from the absolute rural background. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, కానీ వాళ్ళు ఎగ్జామ్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు క్రాక్ చేసి ఐపీఎస్లో ఐఏఎస్ కూడా అయ్యారు. సో ఎగ్జామ్ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డే ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ని అర్థం చేసుకుంటున్నామా లేదా? మనం క్రికెట్ మ్యాచ్ చూస్తే విరాట్ కోహ్లీ ఆడేటప్పుడు ఇంగ్లాండ్ పిచ్లకి సపరేట్గా ప్రిపేర్ అవుతాడు, సౌత్ ఆఫ్రికా పిచ్లకి సపరేట్గా ప్రిపేర్ అవుతాడు, శ్రీలంక పిచ్లకి సపరేట్గా ప్రిపేర్ అవుతాడు, ఆస్ట్రేలియా పిచ్లకి సపరేట్గా ప్రిపేర్ అవుతాడు. సేమ్ ప్రిపరేషన్ ఉండదు ప్రతి పిచ్కి, ప్రతి కంట్రీకి, ఎందుకంటే జాగ్రఫిక్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా అంటే బౌన్సీ పిచ్లు, మన శ్రీలంక పిచ్చెస్ అయితే స్పిన్ టర్న్ అవుతుంది, స్పిన్ పిచ్లు. ఇంగ్లాండ్ అయితే స్వింగ్ ఎక్కువ అవుతుంది బాల్. సో ఎవ్రీ ప్రిపరేషన్ ఇస్ డిఫరెంట్. అందుకోసమే మీకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ అవసరం మీకు. అండ్ మళ్ళీ ఒక్కొక్క బౌలర్ని వాళ్ళు అనలైజ్ చేసి ప్రిపేర్ అవుతారు. ఇంగ్లాండ్ బౌలర్లలో 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో ఒక 3-4 టాప్ బౌలర్స్ ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా ప్రిపేర్ అవుతాడు. ఇక్కడ నాకు వీడు బాల్ వేయచ్చు అని చెప్పి ఒక అంచనాతో ప్రిపేర్ అవుతాడు, ఒక ప్రెడిక్టబిలిటీతో ప్రిపేర్ అవుతాడు అనమాట. బ్లైండ్గా పోయి క్రికెట్ ఆడితే ఏమవుతుంది, అవుట్ అయిపోతాడు అనమాట, ప్రిపరేషన్ లేకపోతే. సో యూపీఎస్సీ కూడా అంత పకడ్బందీగా ప్లానింగ్ ఉండాలన్నమాట. అర్థమవుతుంది? సో ఒక సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ దానిలో టాపిక్స్ మనము వెతకగలగాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది అట్లా ప్రెడిక్ట్ చేస్తే 100 క్వశ్చన్లలో మీరు 25 నుంచి 30 క్వశ్చన్లు ప్రెడిక్ట్ చేయవచ్చు. ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్లలో మీరు 25 నుంచి 30 క్వశ్చన్లు ప్రెడిక్ట్ చేయవచ్చు ప్రతి ఇయర్. మనకు తెలియని ఏమో అడగడు, కానీ మనం అట్లా ఆ కోణంలో చదవం. యూపీఎస్సీ ఎట్లా ఆలోచిస్తున్నాడని ఆ కోణంలో మనం చదవం కాబట్టి మనం ఎప్పటికీ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఒక పెద్ద పజిల్ లాగా అనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది? అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి చాలామంది చేయింది ఏంటంటే న్యూస్ పేపర్ చదవరు. కనీసం దే డోంట్ ఈవెన్ టచ్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి కలెక్టర్ టుమారో, కనీసం మీ డిస్ట్రిక్ట్లో ఏమవుతుందో మీకు ఇన్ఫర్మేషన్ అని ఉండాలి కదా. డిస్ట్రిక్ట్ ఈస్ గోయింగ్ టు బి అండర్ యువర్ కంట్రోల్. సింపుల్గా చెప్పాలంటే న్యూజిలాండ్ అనే కంట్రీ పాపులేషన్ 50 లక్షలు. మన కంట్రీలో 50 లక్షలనే పెద్ద జనాభా కాదు, 140 కోట్లలో. సో మీ కింద అంతమంది లక్షల మంది ఉంటారు రేపు. చాలా కంట్రీస్లో లక్షల్లోనే పాపులేషన్ ఉంటుంది, అట్లాంటి ఒక డిస్ట్రిక్ట్లో ఉంటారు అంతమందిని. కొన్ని దేశాల్లో లేని పాపులేషన్ మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఎంతో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి లేదు. సో మీ డిస్ట్రిక్ట్లో ఏం చేస్తుంది, కనీసం మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు ఇంటర్వ్యూకి పోతే నువ్వు వేరే డిస్ట్రిక్ట్ని తర్వాత పరిపాలిద్దు, కానీ నీ డిస్ట్రిక్ట్లో ఏ పంట పండుతుంది, నీ డిస్ట్రిక్ట్లో ఫలానా పర్సెంటేజ్ ఎంత, అర్బనైజేషన్ ఎంత, రూరలైజేషన్ ఎంత, పావర్టీ ఎంత, నీ డిస్ట్రిక్ట్ ఎందుకు అట్లా ఉంది, నీ డిస్ట్రిక్ట్ గురించి నీకు తెలియకపోతే నువ్వు పక్క డిస్ట్రిక్ట్ని ఏం పరిపాలిస్తావు అని అడుగుతాడు. అది కరెక్టా రాంగా చెప్పండి. అండ్ కొన్ని ఏరియాస్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఛత్తీస్గఢ్ బార్డర్ ఆనుకునే ఉన్న ఏరియాస్లో నక్సలిజం ఎఫెక్ట్ కానీ, లేకపోతే కాశ్మీర్ లాంటి బార్డర్ ఏరియాస్లో టెర్రరిజం ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎట్లా వస్తున్నాయి బయట, మనం ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఎట్లా అవ్వాలనుకుంటే, లేకపోతే హౌ దీస్ పీపుల్ ఆర్ కాజింగ్ స్కామ్స్ లైక్ డిజిటల్ అరెస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 56,000 కోట్ల లాస్ వచ్చిందని చెప్పింది ఇన్నోసెంట్ సివిలియన్స్కి. కామన్ మ్యాన్కి 56,000 కోట్ల లాస్ ఉంటాయి సైబర్ ఫ్రాడ్స్తో. దానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ అడిగింది ఒక 3-4 డేస్ బ్యాక్. ఇట్లాంటివి మనం చూడాలి. సైబర్ స్కామ్స్ అంటే ఎట్లా జరుగుతుంది,
డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉండేది. న్యూస్ పేపర్ చదివినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చదవాలి. టుడే మోడీ హ్యాస్ లెఫ్ట్ ఎస్టర్డే టు విచ్ కంట్రీస్? మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ నేషన్. He is not going on his personal trip. He is going on an official trip on behalf of Indian government. ఇండియన్ గవర్నమెంట్ తరపున వేరే కంట్రీకి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు ఏ కంట్రీస్కి వెళ్ళాడు? ఫ్రాన్స్ వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు స్లోవేకియా. సో వేర్ ఈజ్ దిస్ కంట్రీ కాల్డ్ స్లోవేకియా? అర్థమవుతుంది. సో ఈ మాత్రం మనము చదవాలి. లాస్ట్ టైం ఆయన మొన్న నెదర్లాండ్స్ వెళ్ళాడు, యూఏఈ వెళ్ళాడు, ఇట్లాంటి కంట్రీస్ మొన్న ట్రిప్కి వెళ్ళి వచ్చాడు అనమాట మోడీ. సో ఈవెన్ వెన్ హీ వెంట్ టు నెదర్లాండ్స్, ఐ ఆస్క్డ్ మై స్టూడెంట్స్, నెదర్లాండ్స్కి వెళ్ళి ఏం చేశారంటే ఎవరు ఏం చెప్పట్లేదు. నెదర్లాండ్స్ వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. క్లాస్ రూమ్లో కూర్చున్న పిల్లలు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. అక్కడ ASML అని ఒక చిప్ కంపెనీ ఉంది, సెమీకండక్టర్ చిప్ కంపెనీ ఉంది అనమాట. సెమీకండక్టర్స్ ఆర్ రన్నింగ్ ద వరల్డ్ టుడే. మన ఫోన్స్ అయినా, శాటిలైట్స్ అయినా, డిఫెన్స్ టెక్నాలజీ అయినా, ఏ టెక్నాలజీకైనా బ్యాక్ బోన్ సెమీకండక్టర్స్. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ చిప్స్. అండ్ హీ వెంట్ టు ఏ కంపెనీ ఇన్ నెదర్లాండ్స్, ASML అని ఒక కంపెనీ అనమాట. ఆ కంపెనీ లిథోగ్రఫీ అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ విత్ రెస్పెక్ట్ టు సెమీకాన్స్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఆ కంపెనీ సపోర్ట్ కావాలి. కాబట్టి స్పెసిఫిక్గా ఆ కంపెనీని వెళ్ళి కలిసాడనమాట. మీకు సెమీకండక్టర్ మిషన్ మీద క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం. రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అని అడిగాడు సింపుల్గా లాస్ట్ ప్రిలిమ్స్లో. అది మెయిన్స్లో వస్తుంది. వాట్ ఈజ్ సెమీకండక్టర్ మిషన్? నేషనల్ సెమీకండక్టర్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అది మెయిన్స్లో క్వశ్చన్, 10 మార్కుల క్వశ్చన్. నెదర్లాండ్స్కి వెళ్ళడం కాదు, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? నెదర్లాండ్స్ ఇండియాకి ట్రేడ్ ఎంత ఉంది? నెదర్లాండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 3 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఇన్ యూరోపియన్ యూనియన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా. అర్థమవుతుందా చెప్పేది? సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఆయన ఎందుకు పోయాడు, ఏం చేశాడు, ఇవన్నీ మనం కనుక్కోవాలన్నమాట. అండ్ వెళ్తా ఆయన దుబాయ్లో ఆగిపోయాడు. దుబాయ్లో అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ దుబాయ్ని కలిసిపోయాడు అనమాట, MBZ అని చెప్పి, మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ జయద్. కలిసి వెళ్ళి ద దుబాయ్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అన్ అగ్రిమెంట్. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని ఉంటాయి మన దగ్గర, స్టాక్స్ పెట్టుకుంటాం మనం. అంటే ఎప్పుడైనా మనకి క్రూడ్ ఆయిల్ తొందరగా దొరికినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బ్యాకప్ పెట్టుకుంటుంది అనమాట, స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది. మనకి 70 days సరిపడా స్టాక్ అట్లా ఉందన్నమాట. ఓవరాల్గా 74 days అట్లా ఉంది స్టాక్. అండర్గ్రౌండ్లో కోస్టల్ ఏరియాస్లో కొన్ని డ్రమ్స్లో, ఆ బ్యారెల్స్లో పెట్టేస్తారనమాట. మనకి బయట దేశాల నుంచి రానప్పుడు ఆ బ్యాకప్ నుంచి తీస్తారనమాట. బ్యాంక్లో మనం డబ్బులు దాచుకుంటే ఆయిల్ కూడా దాచిపెట్టుకుంటుంది గవర్నమెంట్. 30 daysకి సరిపడా గ్యాస్ వాళ్ళు మన దగ్గర దాస్తామని చెప్పి, క్రూడ్ ఆయిల్ దాస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారనమాట. సో యూ హ్యావ్ టు సీ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ UAE అండ్ ఇండియా, దుబాయ్ అండ్ ఇండియా. అర్థమవుతుంది. 30 daysకి సరిపడా చమురు మన దేశంలో పెడతారంటారు నిల్వలు వాళ్ళు. సో ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇబ్బంది అవ్వదు. మనం 70 daysకి సరిపడా పెడితే చైనా నుంచి వార్తలు ఏమొస్తున్నాయంటే చైనా దగ్గర 700 daysకి సరిపడా నిల్వలు ఉన్నాయంట. సో చైనా ఈజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్. ఎప్పుడన్నా యుద్ధం జరగవచ్చు, ఎక్కడి నుంచైనా పెట్రోల్ మనకి బయట నుంచి రాకపోవచ్చు అని చెప్పి వాళ్ళు వెరీ వెల్గా ప్రిపేర్ అయిపోయారు అనమాట. సో ఇట్లాంటివి. సో ట్రంప్ హ్యాస్ కిడ్నాప్డ్ వన్ ప్రెసిడెంట్. విచ్ కంట్రీ హ్యాస్ కిడ్నాప్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా? సో వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోకన్నా ముందు వెనిజులాతో ట్రైస్ మనకి అంతంత మాత్రంగా ఉన్నాయి శాంక్షన్స్ థ్రెట్ వల్ల. నౌ రీసెంట్లీ వెనిజులాస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ హ్యాస్ కమ్ టు ఇండియా. అగైన్ we are getting Venezuelan oil. So how America is dictating the terms in the world? How America is behaving like the big boss in the world? సో మీరు ఆ దేశం నుంచి ఆయిల్ తీసుకుంటే మీ మీద శాంక్షన్స్ ఉంటాయి. నేను చెప్పిన దేశం నుంచి మీరు తీసుకోవాలి. వై రష్యా ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా? వై రష్యా ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా? అండ్ రష్యా ఈజ్ ఆల్సో ద బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ ఆఫ్ ఇండియా. మనకి ఎక్కువ మొత్తంలో చమురు వచ్చేది ఎవరి నుంచి వస్తుంది? రష్యా నుంచి వస్తుంది. ఆన్ అనదర్ సైడ్ వీ ఆల్వేస్ వాంట్ టు గో టు అమెరికా. అంతే కదా, చాలామంది మీ ఇంజనీరింగ్ చదవాలి, ఇంతకుముందు ఉన్న ట్రెండ్ చదవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అక్కడ సెటిల్ అవ్వాలి. హౌ వీఆర్ బ్యాలెన్సింగ్ బోత్ అమెరికా అండ్ రష్యా? సో ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. అమెరికాకి రష్యా బద్ధశత్రువులు, బట్ హౌ వీఆర్ మేనేజింగ్ దమ్? సిమిలర్లీ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. Iran is also best friend, Israel is also best friend, Palestine is also good friend. అందరిని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం మనం? వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆర్ వి ఫాలోయింగ్? ఇవన్నీ కూడా చదువుతూ కొంచెం ఆలోచించాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ టెల్లింగ్? వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ టెల్లింగ్? మన ఫారెన్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు? మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? మోడీ వచ్చి మొన్న ఇక్కడ హైదరాబాద్లో నిలబడి లాస్ట్ మంత్
మీరు బంగారం కొనొద్దు అని అన్నాడు. ఎందుకు కొనొద్దు అని అన్నాడు. పెట్రోల్ కొనొద్దు అన్నాడు. ఎందుకు కొనొద్దు అన్నాడు. మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? $700 బిలియన్ వరకు ఉన్నాయి. ప్రతి ఏటా మనము క్రూడ్ ఆయిల్ ఎక్కువ కొనుక్కుంటాం. సో మన డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇండివిజువల్ బండ్లు వేసుకొని తిరగద్దు, మెట్రోలు కానీ బస్సులు కానీ దానిలో యూజ్ చేసుకోండి, డిమాండ్ తగ్గుద్ది, కొన్ని రోజులు ప్రైస్ ఉన్నంత వరకు మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, మన డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్పి అన్నాడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ వేసుకొని పోవడం కాదు, అందరు కలిసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్న యూజ్ చేయండి, లేకపోతే ఒక్క వెహికల్లో 5 మంది 10 మంది పోయేటట్టు ప్లాన్ చేసుకోండి అని అన్నారు. $134 బిలియన్ వీఆర్ స్పెండింగ్ ఆన్ క్రూడ్ ఆయిల్. బంగారం కూడా కొనొద్దున్నాడు. అది వేస్ట్ ఆఫ్ మనీ కదా. మనకి సెంటిమెంట్, పండుగలు వచ్చినా లేకపోతే మ్యారేజ్లు వచ్చినా లేకపోతే ఏదైనా ఒక మంచి అకేషన్ వచ్చినా మనం బంగారం కొని పెట్టుకుంటాం అనమాట. అది మనకి సెంటిమెంటల్ వాల్యూ. దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. గవర్నమెంట్కి డబ్బులు తగ్గిపోవడం తప్ప ఫారెక్స్ రిజర్వ్స్. సో ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్? మనం ఎక్కువ మొత్తంలో మన దేశం దేని మీద స్పెండ్ చేస్తుంది? ఫస్ట్ క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ గోల్డ్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది? $70 బిలియన్, $70 to $74 బిలియన్ వీఆర్ స్పెండింగ్ ఆన్ గోల్డ్. నెక్స్ట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఫర్టిలైజర్స్, అరౌండ్ $35-36 బిలియన్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ వంట నూనెలు ఉంటాయి కదా, కుకింగ్ ఆయిల్స్ కూడా తక్కువ చేయమన్నాడు ఆయన. ఎందుకు? కుకింగ్ ఆయిల్స్ మీద కూడా మనం $35-36 బిలియన్ వీఆర్ స్పెండింగ్. సన్ఫ్లవర్ ఆయిల్ బయట నుంచి వస్తుంది, సోయాబీన్ ఆయిల్ వస్తుంది, పామ్ ఆయిల్ వస్తుంది, ఇవన్నీ బయట నుంచి వచ్చేవి. మన దేశం ఏం తెచ్చుకుంటుంది, ఏం అమ్ముతుంది? అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ ఏ దేశానికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు? పలానా చోట యుద్ధం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? పలానా చోట జరిగితే ఆ చోట ఎక్కడుంది? ఆ చోటు చుట్టుపక్కల ఏ కంట్రీస్ ఉన్నాయి? ఆ చోటు ఎందుకు ఇంపార్టెంట్? ఆ మాత్రం తెలుసుకుంటే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ. సో హౌ వీఆర్ అప్రోచింగ్ ప్రిపరేషన్. యూపీఎస్సీ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. యూపీఎస్సీ అర్థం చేసుకోవడమే పెద్ద కాంప్లెక్సిటీ. యూపీఎస్సీ అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ తెలివితేటలతో సంబంధం లేకుండా వాళ్ళు క్రాక్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీ చదివిన ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, వాచ్మెన్ అయినా కావచ్చు, లేకపోతే క్యాబ్ డ్రైవర్ అయినా కావచ్చు. ఇట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా చాలామంది కొట్టారు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. సో ఇట్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఎగ్జామినేషన్. సో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ పాలిటీ, దీస్ ఆర్ ద 4 మెయిన్ పిల్లర్స్. మన ఆర్థిక వ్యవస్థ, ఎకనామీ. మన జాగ్రఫీ, ఇప్పుడు మాన్సూన్స్ సరిగ్గా రాకపోవచ్చు అని అంటున్నారు, ఎల్ నీనో అనే ఎఫెక్ట్ వల్ల. అగ్రికల్చర్ డ్రివెన్ ఎకానమీ కదా మనం మొత్తం. అగ్రికల్చర్లో దాదాపు 40-50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. ఇట్స్ అన్ అగ్రేరియన్ ఎకానమీ స్ట్రాంగ్లీ. సో జాగ్రఫీ ఈజ్ ఇంపార్టెంట్. వర్షాలు పడకపోతే ఏమైంది, ఎందుకు పడవు? ఎల్ నీనో అంటే ఏంటి? నెక్స్ట్ పాలిటీ. వాట్ ఈస్ జ్యుడిషియరీ? వై ద పోలీస్ ఆర్ దేర్? వాట్ డస్ ద గవర్నమెంట్ డూ? హౌ ఎలక్షన్స్ హ్యాపెన్? టీవీకైనా కొత్త పార్టీ గెలిచింది. హూ ఈస్ ద జెన్జీ హూ హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్? జెన్జీ అంటే ఎవరు? అర్థమైందా? దే హ్యావ్ ఓటెడ్ మిస్టర్ విజయ్ విత్ సమ్ హోప్. ద్రవిడియన్ పార్టీస్ అంటే ఏంటి? మన పక్కన ఉన్న తమిళనాడే కదా. దెన్ సో మమతా బెనర్జీ గాట్ డిఫీటెడ్ ఆఫ్టర్ కాన్సిక్యూటివ్ 3 times యాజ్ సీఎం. 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆమె ఓడిపోయింది అనమాట. వై బీజేపీ వాన్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ బీజేపీ? ఎందుకు గెలిచింది? హూ ఆర్ ద మాటువా బెంగాలీస్ that have increasingly supported BJP in West Bengal? What is the percentage of Rajbangshi tribe in Bengal that have supported the Bengali people? BJP has announced a chief minister candidate in Punjab recently. He is a Jat community candidate. Why the Jats have so much control over the Punjab politics? ఇప్పుడు 13 మంది సీఎంలు అయితే 11 మంది జాట్ కమ్యూనిటీ నుంచి అయ్యారంట. సో హౌ క్యాస్ట్ ఈస్ షేపింగ్ ఇండియన్ పాలిటిక్స్, హౌ రిలీజియన్ ఈస్ షేపింగ్ ఇండియన్ పాలిటిక్స్, హౌ లాంగ్వేజ్ ఈస్ షేపింగ్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ సొసైటీ. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీఆర్ సీయింగ్ ఇన్ ద కరెంట్ సిటీస్? ఇప్పుడు మన సిటీస్లో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఉన్నట్టు లేవు. వ్యవస్థలు మారుతున్నాయి. సొలిసిటర్ జనరల్ హ్యాస్ రీసెంట్లీ టోల్డ్ దట్ ఒక కేసులో, డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసులో ఒక అమ్మాయి చనిపోతే ఏ డివోర్స్డ్ డాటర్ ఈజ్ బెటర్ దాన్ ఏ డెడ్ డాటర్ అని అన్నాడు. సో అమ్మాయి డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చోవడం బెటర్ చనిపోవడం కన్నా అని కూడా అన్నాడు అనమాట. సో హౌ పీపుల్స్ థింకింగ్ ఆర్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్, వై డివోర్స్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద cyber crimes, different kinds of cyber crimes that we are getting to see. What do you mean by digital arrest? How lakhs of money or thousands of money is going from bank accounts
అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనకి న్యూస్ పేపర్లో రోజువారీగా వచ్చేవి, అవి మనం చదువుతున్నామా లేదా, దట్ ఈస్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. అర్థమైందా? సో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అని చెప్పి అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్. సో వాట్ యూ మీన్ బై ఫ్యూచర్ సిటీ? వాట్ యూ మీన్ బై ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? వై అమెరికా ఈజ్ సో పవర్ఫుల్? అమెరికా టుడే ఈజ్ $30 trillion ఎకానమీ, చైనా ఈజ్ $20 trillion ఎకానమీ, ఇండియా ఈజ్ a $4 trillion ఎకానమీ. What is the difference between these three countries? How China is having a say in the world politics, or at least in Asia? What is the South China Sea? South China Sea ante ekkadundi? What are the conflicts that are going in the region? What kind of border disputes we have with China? మనకు చైనాతోనే ఊరికే బార్డర్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? గాల్వాన్ క్లాషెస్ అని వినే ఉంటారు, గాల్వాన్. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2020 ఆ టైంలో. సో వేర్ ఈజ్ గాల్వాన్ లొకేటెడ్? సో మనకి రోజువారీగా మనం చూసేవి, మనకి కళ్ళకు కనిపించేవి న్యూస్ పేపర్లో. మన గవర్నమెంట్ దేనికోసం ఉంది? ప్రజల కోసం ఉంది. సో మన డైలీ లైఫ్ని ఇంపాక్ట్ చేసే న్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చేవి. సో మీరు కూడా వెళ్ళి ఒక ఆఫీసర్ అయినప్పుడు యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో చాలామంది జీవితాలని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ప్రభావితం చేసే పనులు ఏం చేస్తుంది అవి మనం తెలుసుకోవాలి. ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ పలానా పనులు చేస్తే? అర్థమైంది? సో దోస్ థింగ్స్ ఇంక్రీజింగ్లీ న్యూస్ పేపర్ ఈజ్ సంథింగ్ మెనీ పీపుల్ అవాయిడ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ మెనీ పీపుల్ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ సిలబస్. చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు, సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, సిలబస్ కూడా చూడరు, పీవైక్యూస్ కూడా చూడరు. పీవైక్యూస్ చూస్తే మన గవర్నమెంట్ ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు అని చెప్పి మనకు ఒక అంచనా కూడా వస్తుంది అనమాట. అది కూడా ఎవరు చూడరు అన్నమాట. సో దీస్ 4 ఫండమెంటల్ సబ్జెక్ట్స్, అండ్ ఆల్సో అవి ఒకటే కాకుండా మనకి 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, జిఎస్ పేపర్స్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో ఈ 4 పేపర్స్ మనం చూసుకున్నట్టయితే వి హ్యావ్ 10 మార్కర్ క్వశ్చన్స్, 15 మార్కర్ క్వశ్చన్ 10 ఉంటాయి అనమాట. 250 మార్కులు. యావరేజ్ 4,000 పదాలు రాయాలి మీరు 3 గంటలలో. ఒక్కొక్క ఎగ్జామ్లో, ఒక్కొక్క జిఎస్ పేపర్లో మీరు యావరేజ్గా 4,000 పదాలు రాయాలి. సో ఆ 4,000 పదాలు రాయాలంటే హౌ మచ్ స్పీడ్ యూ హ్యావ్ టు హ్యావ్? 15 మార్కులు అయితే 250 వర్డ్స్ అని అంటాడు, 10 మార్కులు అయితే 150 వర్డ్స్ వరకు అని అంటాడు. 150 into 10 is 1,500, and 250 into 10 is 2,500. సో 4,000 వర్డ్స్ ఆన్ యావరేజ్ యూ హ్యావ్ టు రైట్. అండ్ ఒక్క జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్ ఒకటే సబ్జెక్ట్ గురించి మీరు రాయారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3 చూసుకుంటే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. సో ఇవన్నీ మీరు రాసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి క్వశ్చన్స్ షఫల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ రాస్తారు, నెక్స్ట్ క్వశ్చన్ ఎన్వైరన్మెంట్ మీద ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీ మీద ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక జనరల్ స్టడీస్లో. మీకు ఒక రిథమ్ ఉంటుంది అనమాట ప్రతి సబ్జెక్ట్కి. దాని నుంచి ఇమ్మీడియట్గా మిల్లీ సెకండ్స్లో యూ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఇంటూ అనదర్ సబ్జెక్ట్. ఇంటర్నల్ సెక్యూరిటీ రాస్తున్న మైండ్ సెట్ వేరు, తర్వాత మీరు ఎకనామీ రాసిన మైండ్ సెట్ వేరు. సో ఆ స్విచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్స్ దట్ యూఆర్ యూజింగ్? మన న్యూస్లో చూస్తే ఎక్స్పర్ట్స్ దే యూజ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. ఇన్ఫార్మల్గా వాడరు అనమాట, ఏది పడితే అది పదం వాడరు అనమాట. చాలా ఫార్మల్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో ఎట్లాంటి పదాలు రాయాలి ఎగ్జామ్లో? ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి, బాడీ ఎట్లా ఉండాలి, కంక్లూజన్ ఎట్లా ఉండాలి ఒక ఆన్సర్ రాసేటప్పుడు. మీరు 3 గంటల్లో 4,000 పదాలు రాయాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇదంతా. సో వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ సూర్యోదయ. సూర్యోదయ అంటే ఎర్లీ మార్నింగ్స్ 5 క్వశ్చన్స్ అట్లా ఇస్తాం, 10 మార్కర్స్. యూ హ్యావ్ టు రైట్ ఆన్ యువర్ ఓన్. సో మీకు ముందు నుంచే ప్రాక్టీస్ అవుతుంది అనమాట ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే ఎవ్రీ మార్క్ కౌంట్స్ ఇన్ యువర్ మెయిన్స్. మీరు మెయిన్స్లో రాసే ప్రతి మార్క్ కౌంట్ అవుతుంది అనమాట. దట్ విల్ డిసైడ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్. ఒక్కొక్క మార్క్, ఆ ఒక్కొక్క మార్క్ మనకి తెలంగాణ క్యాడర్ వస్తుందా, ఆంధ్ర క్యాడర్ వస్తుందా, లేకపోతే కాశ్మీర్ వస్తుందా, ఇంకేదైనా క్యాడర్ వస్తుందా, లేకపోతే నాగాలాండ్ వస్తుందా అని చెప్పి డిటర్మైన్ చేస్తుంది అదే ఒక్కొక్క మార్క్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మార్క్. సో అది మీరు ముందు నుంచి ప్రిపేర్ అవ్వకపోతే అవ్వదు. ఎందుకంటే మన ఫేసు తెలియదు, మన వివరము కూడా తెలియదు, మన ఇంటెలిజెన్స్ గురించి కూడా ఐడియా ఉండదు ఎగ్జామినర్కి. ఆల్ హీ కెన్ సీ ఈజ్ యువర్ ఆన్సర్ కాపీ. సో మెయిన్స్ ఈజ్ దట్ ఈస్ వై ఇంపార్టెంట్. ఎవ్రీ మార్క్ కౌంట్స్, ఎవ్రీ మార్క్ చేంజెస్ యువర్ లైఫ్.
ఒక్క మార్క్తో ర్యాంక్ పోయిన వాళ్ళు, ఒక్క మార్క్తో ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు, ఒక్క మార్క్తో సర్వీస్ పోయిన వాళ్ళు, ఒక్క మార్క్తో క్యాడర్ పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ కూర్చోవాలి ఎగ్జామ్, మళ్ళీ కూర్చున్నప్పుడు పాస్ అవుతారో పాస్ అవ్వరో కూడా తెలియదు. సో దట్ మచ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇస్ దేర్. సో రాసినప్పుడే చాలా పర్ఫెక్ట్గా రాయాలన్నమాట ఇన్ ఏ సింగిల్ గో. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. సో మెయిన్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఎస్ఏ పేపర్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్, ఆప్షనల్ పేపర్స్ అండ్ ఉంటాయి. సో అన్నీ కలిపి ఒక 9 పేపర్స్ వరకు ఉంటాయి అన్నమాట. సో మనకి ఎట్లా ఉంటుందంటే ఆ 9 days నవరాత్రులు జరిగినట్టు ఉంటుంది అనమాట. పొద్దున పేపర్ రాస్తాం, మధ్యాహ్నం పేపర్ రాస్తాం, చేయి నొప్పేస్తుంది, ఏం చెప్పలేము, రాయాల్సిందే. సో దానికి ప్రిపరేషన్ ముందు నుంచే ఉండాలి. మనం కన్సర్వేటివ్గా మనకి డ్రైన్ అయిపోతాం. అన్ని సబ్జెక్ట్స్ మీరు సంవత్సరం పొడవునా చదివినంత మీరు ఆ వారం రోజుల్లో 1-2 hours రివైజ్ చేయగలిగారు సబ్జెక్ట్ మొత్తం. ఈ సబ్జెక్ట్ మొత్తం 1-2 hours మీరు రివైజ్ చేయగలిగారు అంటే మీ నోట్స్ ఎంత థిన్గా ఉండాలి, ఎంత షార్ట్గా ఉండాలి, ఎంత క్రిస్ప్గా ఉండాలి, ఎంత ప్రిసైజ్గా ఉండాలి నోట్స్ అనేది. మీరు సంవత్సరం మొత్తం చదివినంత ఎఫర్ట్ మొత్తం మీకు దొరికేది ఆ 3 గంటలే మీరు చూపించుకోవడానికి. సో ఆ 3 గంటల్లో మీరు సంవత్సరం మొత్తం చదివింది పెట్టాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే అంత బెటర్గా రాయగలుగుతారు. దట్ ఈస్ వై వీ ఆల్సో హ్యావ్ మెంటర్షిప్ టెస్ట్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ టెస్ట్. ప్రిలిమ్స్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. క్వశ్చన్స్ కావాలని ట్రాప్ చేసి పెడతాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అంటాడు, కరెక్ట్గా అడిగాడు, ఇన్కరెక్ట్ అని అంటాడు. అది ఇన్కరెక్ట్ అని మనం చూసుకోం, ఆన్సర్ పెట్టేస్తాం, బబుల్ చేసేస్తాం. అక్కడ చూసుకున్న తర్వాత తప్పు అయిపోతుంది అనమాట. తప్పు అయిపోగా మళ్ళీ నెగిటివ్ మార్క్ అది. సో అట్లాంటి చాలా మిస్టేక్స్ మనం చేస్తాం అనమాట. ఎందుకంటే బయట నుంచి ప్రిపరేషన్ వేరు, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఆ ప్రెషర్లో ఎగ్జామ్స్ పేపర్ని సాల్వ్ చేయడం వేరు. ఎంత తెలివి ఉన్నా కూడా ఆ టైంలో మనం సెన్సెస్ని కరెక్ట్గా యూజ్ చేయకపోతే వీఆర్ గోయింగ్ టు కమిట్ ప్లెంటీ ఆఫ్ మిస్టేక్స్. చెప్పేది అర్థమవుతుంది. సో ప్రిలిమ్స్ వీ హ్యావ్ 2 papers. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్. ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మీకు 100 questions వస్తాయి ఆబ్జెక్టివ్. పేపర్ 2 వచ్చేసి CSAT, ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట. CSATలో 67 marks అవ్వాలి, 200 marks, నియర్లీ 1/3 marks వస్తే అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. CSATలో మీరు క్వాలిఫై అయితేనే పేపర్ 1 క్యాల్కులేట్ చేస్తాడు. అండ్ పేపర్ 1 marks ఆర్ కౌంటెడ్, నాట్ CSAT పేపర్. CSAT ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్. సో పేపర్ 1 marks కౌంట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీకు మెయిన్స్ రాసే ఛాన్స్ ఇస్తాడు అనమాట. మెయిన్స్ ఆర్ ద వన్, మెయిన్స్ ఈజ్ ద యాక్చువల్ ఎగ్జామ్. దట్ ఈస్ వేర్ your abilities are tested, that is where your marks are counted. And later on you go to interview and that is how it happens. Not even 1,000 people write, not even 1,000 people get selected every year. ఇప్పుడు అదృష్టం బాగుండి 1000 పోస్టులు ఉంటాయి తప్ప యూజువల్గా అయితే 1000 లోపే పోస్టులు ఉంటాయి అన్నీ కలిపి. సో ఎవ్రీ ఇయర్ 10 లక్షల మంది నుంచి 8 లక్షల మంది అప్లై చేసుకుంటే 1000 కన్నా తక్కువ మందే సెలెక్ట్ అవుతారు. దాంట్లో కూడా అన్ని IAS IPS పోస్టులు ఉండవు. దాంట్లో కూడా ఓన్లీ సమ్ less than 100 are IAS posts. So that is the competition. That is why we can't afford to do any mistake. అండ్ అందులోనూ బాధ అనిపించే విషయం ఏంటంటే మనం మిస్టేక్స్ చేసే లగ్జరీ మనకు ఉండదు. ఒక ఎగ్జామ్ కోసం మనం వెయిట్ చేస్తే ఒకరోజు దొరుకుతుంది, పొద్దున మధ్యాహ్నం 2 గంటలు. ఆ ఒక్కసారి మనం తప్పు చేస్తే మళ్ళీ 1 year కూర్చోవాలి. అట్లా 2 mistakes చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది. 3 లేదా 4 mistakes చేస్తే 4 ఏళ్ళు అయిపోతాయి అనమాట. మన ఇంటి పక్కల 6వ తరగతి చదువుకునే పిల్లడు 10th classకి వచ్చేస్తాడు, మనం మాత్రం ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. యూ కాంట్ అఫోర్డ్ టు మేక్ మెనీ మిస్టేక్స్. చూసేలోపు పిల్లలది MBBS అయిపోతుంది, బీటెక్ అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. Answer writing is very very important. Answer writing will take care. Conceptual clarity is something that is very very important. So concept wise also will tell you how to study and how not to study. And teachers are there 24/7, 365 days. Even on Sundays we come to our institute. So we are there every time for you in the downstairs. And newspaper చదవడం స్టార్ట్ చేయండి. And also start with NCERTs. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, సో స్టార్ట్ విత్ NCERTs ఫ్రమ్ 6th class. సో యూ గెట్ కాన్సెప్చువల్ క్లారిటీ రిగార్డింగ్ ఈవెన్ ద స్మాలెస్ట్ అండ్ మైన్యూటెస్ట్ కాన్సెప్ట్స్. మనం స్కూల్లో ఇంతకుముందు చదివే ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న కాన్సెప్ట్స్. సో అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో 6th class బుక్స్ నుంచి NCERTs చదవడం స్టార్ట్ చేయండి, 6th to 12th. అండ్ మీరు కోచింగ్కి వచ్చే కన్నా ముందే
మీరు ఎన్సీఆర్టీస్ చదివితే చాలా బెటర్. అండ్ ఆల్సో ఏం చేసినా చేయకపోయినా ప్రతిరోజు న్యూస్ పేపర్ అయితే చదవడం స్టార్ట్ చేయండి. ఇనీషియల్గా ఒక న్యూస్ పేపర్కే స్టిక్ అవ్వండి. ఫ్యూచర్లో కావాలంటే 3-4 కూడా చదువుకోవచ్చు. ఇనీషియల్లీ మాత్రం బిగిన్ విత్ 1 న్యూస్ పేపర్ అట్లీస్ట్. అండ్ ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే అది అనాలిసిస్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఒక బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా అనిపించిందంటే మీకు ఒక నోట్బుక్ పెట్టుకొని దాంట్లో రాసే ప్రయత్నం చేయండి అనమాట. అండ్ ఆల్సో ఇమీడియట్లీ బై అన్ అట్లాస్. అట్లాస్లో అప్పుడప్పుడు మీరు టైం పాస్కి అయినా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇఫ్ యూ లుక్ ఎట్ అట్లాస్ వెరీ రిపీటెడ్లీ, ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ మీకు కనిపిస్తాయి. ఖచ్చితంగా అట్లాస్ చూసిన తర్వాత అడ్వాంటేజ్ 2 to 3 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో మనకు కలిసి వస్తాయి అనమాట. సో అట్లాస్ని అప్పుడప్పుడు టైం పాస్కైనా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం కదా, అట్లాగా అట్లాస్ని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎనీ మోర్ డౌట్స్ ఆన్ యువర్ సైడ్? సో వి గివ్ ఆప్షనల్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్ సైన్స్. మన దగ్గర ఫేమస్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. We also have anthropology and also we have sociology. So these 3 options we provide coaching. We have teachers even for English comprehension passages also. English కూడా మన దగ్గర ఫ్యాకల్టీ ఉంది. సో CSAT కూడా ప్రాపర్ ఫ్యాకల్టీ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.